Hello everyone, welcome back to our channel Confident to English Academy. My name is Rukman Gaduturi, a language trainer. ఎవరైతే ఇంగ్లీష్ సెంటెన్స్ మేకింగ్లో డిఫికల్ట్ ఫేస్ చేస్తున్నారో లేదా నాకు ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఫామ్ చేయటం కూడా రావట్లేదు, ఓకే, దేని తర్వాత ఏం అప్లై చేయాలి, లేదా నేను తెలుగులో అనుకుంటున్న సెంటెన్స్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలంటే నేను దేంతో స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ ఏం పెట్టాలి కూడా నాకు తెలియట్లేదు అనుకుంటున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎస్, మొదట మనం తెలుగులో ఉన్న సెంటెన్స్ని ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. అదే తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ సెంటెన్స్ అంటున్నాను కదండి. సో సెంటెన్స్ అంటే ఏంటి? ఇట్స్ అ మిక్స్ ఆఫ్ సమ్ వర్డ్స్, కొన్ని పదాల అమరిక. ఇట్స్ నథింగ్ బట్ మనం తెలుగులోనైనా ఇంగ్లీష్లోనైనా కొన్ని వర్డ్స్ తీసుకుంటాం. ఆ వర్డ్స్ని ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ చెప్తే కొంచెం అందంగా వినబడుతుందో ఆ ఆర్డర్లో పెడతాం. ఎస్ సార్ నో? ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తున్నప్పుడు అమ్మ నాకు అన్నం పెట్టు అంటే కొంచెం అందంగా ఉంది. సో ఆ సెంటెన్స్ అలాగే అంటాం, అమ్మ నాకు అన్నం పెట్టు అంటాం. ఇవి కొన్ని వర్డ్స్. ఇదే వర్డ్స్ని పెట్టు, అన్నం, అమ్మ, నాకు అంటే బాగుందా? మరి అవే వర్డ్స్ కదా. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఇస్, కొన్ని వర్డ్స్ తీసుకొని దాన్ని ఒక సరైన ఆర్డర్లో పెడితేనే దాని ఒక సెంటెన్స్ అంటాము. గెట్ మై పాయింట్? ఇట్స్ వెరీ ఈజీ. అలాగే ఇంగ్లీష్లో కూడా మనం ఏం చేస్తామంటే వర్డ్స్ ఉన్నాయి మన దగ్గర, దాన్ని ఎలా పడితే అలా ప్లేస్ చేస్తున్నాం. అందుకే ఎదుటి వ్యక్తి మన ఇంగ్లీష్ని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. నేనేమంటున్నానంటే కొన్ని వర్డ్స్ మనకు తెలుసు, ఆ వర్డ్స్ని ఒక ప్రాపర్ వేలో ఇంగ్లీష్లో ప్లేస్ చేస్తే దట్ ఈస్ వాట్ రైట్ సెంటెన్స్. మనకు కావాల్సింది కూడా అదే. ఆ వేలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బోర్డ్. ఓకే, ఇక్కడ ఐ హ్యావ్ గివెన్ అ సెంటెన్స్ ఇన్ తెలుగులో ఒక సెంటెన్స్ ఇచ్చాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో నిన్న కిరణ్ పవన్ కోసం రాజమండ్రిలో ఒక ఫ్లాట్ కొన్నాడు. ఎంత మంచి అబ్బాయో కదా. సో రైట్, లెట్స్ సీ. ఇక్కడ తెలుగు సెంటెన్స్ని ఇలాగే చెప్పాలని రూల్ ఏం లేదండి, ఓకేనా. ఫస్ట్ నిన్న అని పెట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, కిరణ్ పవన్ కోసం రాజమండ్రిలో నిన్న ఒక ఫ్లాట్ కొన్నాడు, ఇలా చెప్పొచ్చు. లేదా ఈ నిన్న ఇలాగే వదిలేండి, నిన్న పవన్ కోసం రాజమండ్రిలో కిరణ్ ఒక ఫ్లాట్ కొన్నాడు. ఇట్ గివ్స్ ద సేమ్ సెంటెన్స్, రైట్? ఇట్ గివ్స్ ద సేమ్ మీనింగ్ ఆల్సో, రైట్? నెక్స్ట్, పవన్ కోసం కిరణ్ రాజమండ్రిలో నిన్న ఒక ఫ్లాట్ కొన్నాడు. తెలుగు మన ఇష్టం, తెలుగు మీరు ఎలా మాట్లాడినా ఎదుటి వ్యక్తికి అర్థమైపోద్ది. ఇంగ్లీష్లో మాత్రం నేను చెప్పిన ఆర్డర్నే ఫాలో అవ్వండి, దేని తర్వాత ఏం పెడతామని. అయితే నేను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలంటే ఫస్ట్ ఈ వర్డ్స్ని ఇంగ్లీష్లో ఏమంటామో ఫస్ట్ తెలియాలి మనకి, ఓకేనా. తెలుగులో రాజమండ్రిలో అంటే రాజమండ్రిలో అన్నాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి తెలుగులో, ఓకే. బట్ ఇంగ్లీష్లోకి వచ్చేసరి కల్లా ఫస్ట్ ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ తెలియాలి, రైట్? ఇప్పుడు నిన్న అనడాన్ని ఏమంటాం అండి ఇంగ్లీష్లో? ఎస్టర్డే అంటాం. వెరీ గుడ్, సరే, బాగానే ఉంది ఇది. కిరణ్ అంటే ఎస్ కిరణ్, ఓకే. పవన్ కోసం అంటే ఇక్కడ చూడండి, పవన్ కోసం అంటే పవన్ ఫర్ అనకూడదు, ఫర్ పవన్ అనాలి, ఓకే. సో రైట్, ఫర్, ఓకే, పవన్. మరి రాజమండ్రి లో అంటే రాజమండ్రి ఇన్ అనాలా, ఇన్ రాజమండ్రి అనాలా? సో ఇన్ రాజమండ్రి. రాజమండ్రిలో అంటే ఏమన్నాం? ఇన్ రాజమండ్రి. మరి తర్వాత ఏముంది? ఒక ఫ్లాట్. సో ఒక అనడాన్ని ఇంగ్లీష్లో వన్ అనొచ్చు, లేదా ఏ అని కూడా అనొచ్చు. సో ఫ్లాట్ అంటే సో ఫ్లాట్ అని రాసేయండి, ఓకే. నెక్స్ట్ లాస్ట్లో ఏముందండి? కొన్నాడు. కొన్నాడు అనడాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? సో బేసిక్గా ఈ వర్బ్ని బై అంటాం, కొనడాన్ని బై అంటాం. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి బాట్. ప్రస్తుతానికి రాసేయండి, తర్వాత ఈ ఒక్క వర్డ్ నేను నేర్పిస్తాను, పర్వాలేదు, ఓకే. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు లెర్న్. తెలుగులో ఉన్న సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ అక్కడ ఉన్న పదాలు తెలియాలి, ఓకే. సో
నిన్న ఎస్టర్డే కిరణ్ పవన్ కోసం ఫర్ పవన్ రాజమండ్రిలో ఇన్ రాజమండ్రి ఏ ఫ్లాట్ కొన్నాడు బాట్. అయితే మరి ఇంగ్లీష్లో మరి ఇంతేనా సార్, ఇదే ఇంగ్లీషా? మరి ఇంగ్లీష్ రాస్తాను కదా, నాకు ఇంగ్లీష్ వస్తుందంటే అలాగే మీకు ఇందాక చెప్పాను. ఓకేనా, ఒక సెంటెన్స్ని రైట్ ఆర్డర్లో పెట్టాలి. ఇప్పుడు మనం ఇలా పెడితే రాంగ్ అవుతుందా ఇంగ్లీష్లో అంటే దీన్నే బట్లర్ ఇంగ్లీష్ అంటారు. బట్లర్ ఇంగ్లీష్. ఇస్ ద క్లియర్? అసలు ఇలా మనం మాట్లాడవచ్చా? అలా తెలుగులో యాస్టీజ్గా ఉన్నది ఇంగ్లీష్లో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే రైట్ అవుతుందా? ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. మరి రైట్ ఆర్డర్ ఏంటి, రైట్ సెంటెన్స్ మేకింగ్ ఏంటంటే ఫస్ట్ వీటిని ఏమంటారనేది తెలియాలండి. ఓకేనా, ఫస్ట్ ఒకసారి జాగ్రత్త చూడండి. ఈ నిన్న అనేది ఏంటండి? నిన్న అనేది తెలుగులో టైం. ఎస్ సార్ నో? సో ఇక్కడ నేను ఇలా రాస్తున్నానండి చూడండి. ఫస్ట్ మనం ఇది టైం అండి నిన్న అనేది. కిరణ్ అనేది ఏంటండి మీకు చూడండి ఒకసారి. ఈ కిరణ్ అనేవాడు సబ్జెక్ట్ నౌన్ అండి. సబ్జెక్ట్ నౌన్. సబ్జెక్ట్ నౌన్ అని ఎందుకు అంటున్నాం అంటే చూడండి, ఈ చివరిలో కొన్నాడు అని ఉంది కదండి, కొన్నాడు. దీన్ని మనం వర్బ్ అంటాం. ఓకేనా, సో దీన్ని మనం ఏమంటాం? వర్బ్. తెలుగులో చివరిలో ఉండే పదాన్ని మనం వర్బ్ అంటాం, అది ఫిక్స్ అయిపోండి. తెలుగులో చివరిలో ఉన్న పదాన్ని మనం వర్బ్ అంటాము. ఈ వర్బుని మీరు అడగండి, ఆ పని ఎవరు చేశారు? ఇక్కడ ఇద్దరున్నారు చూడండి, పవన్ కిరణ్ ఇద్దరున్నారు. ఆ కొన్నాడు అనే పని ఎవరు చేశారు? పవన్ చేశాడా, కిరణ్ చేశాడా? కిరణ్. ఆ పనిని ఎవరైతే చేస్తారో వాళ్ళనే సబ్జెక్ట్ నౌన్ అంటాం. వాళ్ళని ఏమంటాం? సబ్జెక్ట్ నౌన్ అంటాం. సరిపోయింది కదా, రైట్. మరి ఇక్కడ ఇంకో పేరు కూడా ఉంది కదా, అతను ఆబ్జెక్ట్ నౌన్ అవుతాడు. ఓకేనా, ఆబ్జెక్ట్ నౌన్. దాన్ని ఎందుకు ఆబ్జెక్ట్ నౌన్ అన్నారు? మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఓకే, సో ఎవరైతే పని చేశారో వాళ్ళని సబ్జెక్ట్ నౌన్ అంటున్నాం. అది ఎవరి కోసం చేశారు లేదా ఎవరితో చేశారు, ఎవరి ద్వారా చేశారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక పర్సన్ పక్కన కోసం, తో, లో ఇంకా ఏ ఒక్క చిన్న పదం యాడ్ అయిపోయినా అది ఆబ్జెక్ట్ నౌన్. సింపుల్గా అలా గుర్తుపెట్టేసుకోండి. పవన్తో, పవన్ కోసం, పవన్ ద్వారా, పవన్ ని. ఇస్ ద క్లియర్? పవన్ పక్కన, పవన్ వెనక, లేదా పవన్ ద్వారా, పవన్కి బదులుగా, మీరు ఏది చెప్పినా అది ఆబ్జెక్ట్ నౌన్ అయిపోయింది. ఒకవేళ ఇలా ఏం లేకుండా పవన్ అని ఉందనుకో, అప్పుడు అది మళ్ళీ సబ్జెక్ట్ నౌన్ అయ్యే అవకాశం ఉంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ కిరణ్తో, కిరణ్ పక్కన అలా ఏం లేదు కదండి అక్కడ. సో అందుకే దాన్ని సబ్జెక్ట్ నౌన్ అన్నాం, ఇది ఆబ్జెక్ట్ నౌన్ అంటాం. రైట్. మూడోది రాజమండ్రిలో. రాజమండ్రిలో అంటే ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, విశాఖపట్నంలో, రాజమండ్రిలో, మా ఇంట్లో, ఇలా లో అనే పదం ఏదైతే వచ్చిందో వాటిని ప్లేసెస్ అంటామండి, ప్లేస్. ఓకే, అయితే ఇక్కడ మీకు ఇంకో డౌట్ నేను చెప్తాను చూడండి. రాజమండ్రి అన్నాను అనుకోండి, రాజమండ్రి అంటే అప్పుడు అది ఏమవుతుంది? అది సబ్జెక్ట్ నౌన్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, ఒక మనిషే కాదు, ఒక వస్తువు పేరైనా సరే ప్లెయిన్గా ఉంటే, వస్తువు పేరైనా ఒక ప్లేస్ పేరైనా ప్లెయిన్గా ఉంటే అది సబ్జెక్ట్ నౌన్ అయిపోయే అవకాశం ఉంది. ఓకే, అది ఎక్కువగా సబ్జెక్ట్ నౌన్స్ అవుతూ ఉంటాయి. మీకు ఎప్పుడైతే లో అనే పదం యాడ్ అవుతుందో అప్పుడే దాన్ని మనం ప్లేస్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, విశాఖపట్నం అందంగా ఉంది అని చెప్పాను. విశాఖపట్నం అందంగా ఉంది. ఇక్కడ విశాఖపట్నం అనేది ఏమవుతుంది? మీరు విశాఖపట్నం అనేది ప్లేస్ కదా అనుకోకండి. విశాఖపట్నంలో అనలేదు కదా నేను. సో ఎస్, విశాఖపట్నం అనేది అక్కడ సబ్జెక్ట్ నౌన్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. విజయవాడ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పాను. విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతుంది. సరే, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? విజయవాడ. ఎందుకంటే అక్కడ విజయవాడలో అనలేదు కదా. సో విజయవాడ అనేది అక్కడ సబ్జెక్ట్ నౌన్, అది ప్లేస్ అవ్వదు, అప్పుడు సబ్జెక్ట్ నౌన్ అవుతుంది. ఓకేనా, సో అది ఎప్పుడు ప్లేస్ అవుతుంది అంటే విజయవాడలో, అనకాపల్లిలో. ఓకే, ఇండియాలో. ఇండియాలో అంటే అది ప్లేస్ అండి. ఇండియా అని అనుకో అది సబ్జెక్ట్ నౌన్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్, సో ప్లేస్.
నెక్స్ట్ మరి ఒక ఫ్లాట్ అనేది ఏమవుతుందండి, ఒక ఫ్లాట్ అనేది కూడా ఇప్పుడు మనకు ఒక ఫ్లాట్లో ఒక ఫ్లాట్ పక్కన అలా ఏం లేదు కదండి. మరి దీన్ని సబ్జెక్ట్ నౌన్ అందామంటే ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ నౌన్ ఉన్నారు కాబట్టి ఇంకా ఇది కూడా ఆబ్జెక్ట్ నౌనే అవ్వాలి. ఆబ్జెక్ట్ నౌన్ అంటాం దాన్ని కూడా. ఓకేనా. సో ఆబ్జెక్ట్ నౌన్ ఒక దాంట్లో ఎన్ని ఆబ్జెక్ట్ నౌన్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని ప్లేసులు అయినా ఉండొచ్చు. ఓకేనా. ఎన్ని టైమింగ్స్ అయినా ఉండొచ్చు. సో ఎన్ని సబ్జెక్ట్ నౌన్స్ కూడా ఉండొచ్చు, తప్పే ఉంది అందులో. కాకపోతే ఆ పని చేయాలి వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ కొన్నాడు అనేది కిరణ్ చేశాడా, ప్లాట్ చేసిందా? ఆ కొనడం అనే పని కిరణే చేశాడు కాబట్టి కిరణ్ సబ్జెక్ట్ నౌన్. మరి మిగతావి ఏమైనా నౌన్స్ ఉండిపోతే అవి ఆబ్జెక్ట్ నౌన్స్ కింద వెళ్ళిపోతాయి. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే. తెలుగు ఆర్డర్ ఇలా ఉంటుందని నేర్చుకున్నాం. దానికి యాస్టీజ్గా ఇంగ్లీష్లో రాస్తే ఇలా వస్తుందని నేర్చుకున్నాం. అండ్ వాటిని ఇంగ్లీష్లో ఏమంటారు అనేది కూడా మనకు కొంచెం క్లియర్గా తెలిసింది, రైట్? సో టైం, సబ్జెక్ట్ నౌన్, ఆబ్జెక్ట్ నౌన్, ప్లేస్, ఆబ్జెక్ట్ నౌన్, వర్బ్ ఇలా వచ్చాయి వరుసగా. కానీ ఇంగ్లీష్లో మాట్లాడడానికి మనకి ఈ ఆర్డర్ పనికిరాదండి. సో ఇంగ్లీష్లో మనం మాట్లాడాలంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్ని అప్లై చేయాలి, సబ్జెక్ట్ నౌన్ని ముందు పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ నౌన్ ఎవరండి? కిరణ్. సో ఆ కిరణ్ని చక్కగా ముందు పెట్టుకోండి, ఇంకా దేన్ని ముందు పెట్టవద్దు. ఓకేనా. సో లైక్ ఎస్టర్డే, చాలామంది ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్, సబ్జెక్ట్తోనే స్టార్ట్ చేయండి. ఓకేనా. ముందు క్లాసెస్లో ఇంకొంచెం ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది టిప్స్ ఉంటాయి, అవి చెప్తాను. యాజ్ యు ఆర్ అ లెర్నర్, లెర్నింగ్ స్టేజ్లో మనం ఈ ఫార్ములాని ఖచ్చితంగా ఫాలో అయిపోవాలి. ఫస్ట్ సబ్జెక్ట్ అప్లై చేయాలి, తర్వాత సబ్జెక్ట్ అయిపోగానే వర్బ్ అప్లై చేయాలి. వర్బ్ అంటే తెలుగులో ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం మనం, తెలుగులో చివరి పదమే వర్బ్. ఎస్ ఆర్ నో? సో ఆ వర్బ్ అక్కడ ఏముందండి, వర్బ్ బాట్. సో బాట్. సో కిరణ్ బాట్ వస్తుంది ఇక్కడ దాకా, కిరణ్ బాట్. తర్వాత ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ నౌన్ అండి. తర్వాత ఏం చేయాలి? ఆబ్జెక్ట్ నౌన్. ఆబ్జెక్ట్ నౌన్స్ ఇక్కడ మనకు రెండు ఉన్నాయి, చూసారా? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ నౌన్ ఉంది, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ నౌన్ ఉంది. ఒకటి ఫర్ పవన్, రెండోది ఏ ప్లాట్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి ఏం పెట్టాలి ఫస్ట్? రెండు ఆబ్జెక్ట్ నౌన్స్ ఉన్నాయి కదా, ఏం పెట్టాలి? కిరణ్ బాట్ ఏ ప్లాట్ అంటే బాగుంటుంది ముందుగా. అంటే ఈ కొనడం అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఏం కొన్నాడు అది పెడితే బెటర్ ఫస్ట్. లేదా కిరణ్ బాట్ ఫర్ పవన్ ఏ ప్లాట్ అంటే కొంచెం వినడానికి బాగాలేదు కదా. మీకు ఇందాకే చెప్పాను, పదాలు ఉంటాయి, ఆ పదాలు వినడానికి బాగుండేటట్టు సెంటెన్స్ తయారు చేస్తేనే ఆ లాంగ్వేజ్కి కొంచెం వాల్యూ ఉంటుంది అని చెప్తున్నా. సో కిరణ్ బాట్ ఏం కొన్నాడు? ఏ ప్లాట్. సరే, మళ్ళీ ఇంకొక ఆబ్జెక్ట్ నౌన్ మిగిలిపోయిందిగా, ఫర్ పవన్. ఎస్, అయిపోయింది. సో ఆబ్జెక్ట్ నౌన్స్ మీకు ఒకటి ఉంటే ఒకటి, రెండు ఉంటే రెండు, అది మీ ఇష్టం, ఎన్ని ఉంటే అని పెట్టేసుకోండి అంటున్నాను. ఓకే. సో అయితే రెండు ఉన్నప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఏది ముందు పెట్టాలంటే ఈ వర్బుకి ఏదైతే సూట్ అవుతుందో అది ఫస్ట్ పెట్టండి, తర్వాత ఆబ్జెక్ట్ తర్వాత పెట్టండి. సో రైట్. నెక్స్ట్ ప్లేస్ అండి. నెక్స్ట్ ఏం పెట్టాలండి మనం? ప్లేస్. ప్లేస్ ఇక్కడ ఒకటే ఉందిగా, ఒక రెండు ఉన్నా పర్వాలేదులేండి. సో ప్రస్తుతానికి ఒకటే ప్లేస్ ఉంది కాబట్టి ఇన్ రాజమండ్రి, ఇన్ రాజమండ్రి. ఓకే. సో లాస్ట్లో టైం పెట్టాలి, లాస్ట్లో మనం టైం వర్డ్ పెట్టుకోవాలి. సో టైం ఏంటండి? ఎస్టర్డే. చూసారా టైం ఇక్కడ ఉంటుంది. ఓకే. సో ఎస్టర్డే. ఇది సెంటెన్స్ అండి, ఒకసారి చూద్దామా? ఓకే. సో ఆర్డర్ ఒకసారి చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టాలి, తర్వాత వర్బ్ పెట్టాలి, తర్వాత ఆబ్జెక్ట్ నౌన్, తర్వాత ప్లేస్, తర్వాత టైం పెట్టాలి. ఓకే. ఇది ఇలా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. మనకు బేసిక్ ఏంటంటే మనకు చాలామంది చెప్తా ఉంటారు, సో ఇంగ్లీష్ అనగానే సబ్జెక్ట్ తర్వాత వర్బు ఆబ్జెక్ట్ అని. కరెక్టే, వాళ్ళు చెప్పేది కరెక్టే, నేను నమ్ముతాను. కానీ తర్వాత ప్లేస్ టైం కూడా ఉంటుంది. ఓకేనా. అవి క్లారిటీ లేకపోతే ఏమవుతుందంటే ఏది ఎక్కడ పెట్టేస్తున్నామో తెలియట్లేదు. సో ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టండి, తర్వాత వర్బు, ఆబ్జెక్ట్ నౌను, తర్వాత ప్లేస్, తర్వాత టైం పెట్టండి. ఓకే. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము. కిరణ్
bought a plant for Pawan in Rajahmundry yesterday. Okay, Kiran bought a plant for Pawan in Rajahmundry yesterday. సార్ మరి తెలుగులో నేను అంటే కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నాను కదా, ఇక్కడ కూడా ఏమైనా నేను ఎక్స్టెండ్ చేసుకోవచ్చా అంటే ఐ టెల్ యూ ఓన్లీ వన్ థింగ్. మీరు ఫ్లోని మిస్ అవ్వకుండా ఏదైనా చెప్పేటప్పుడు సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్, నౌన్ మీద మాత్రం ఫోకస్ చేయండి. ఈ మూడు మనం మార్చకూడదు. ఫస్ట్ సబ్జెక్టే చెప్పాలి, తర్వాత వర్బ్ చెప్పాలి, తర్వాత ఆబ్జెక్ట్, నౌన్ చెప్పాలి. ఖచ్చితంగా ఇలాగే చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లేస్, టైం ఏదైతే ఉందో ఆ ప్లేస్ని, టైంని కావాలంటే మీరు కొంచెం అటు ఇటు లేదా ముందు పెట్టుకొని కూడా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, టైంని నేను ముందుకు తీసుకొస్తున్నాను, అయితే అవి ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి కామా పెట్టాలి, మర్చిపోకండి. ఓకే, సో ఎస్టర్డే అని చెప్పి కామా పెట్టి, సో ఎస్టర్డే కిరణ్ బాట్ ఏ ఫ్లాట్ ఫర్ పవన్ ఇన్ రాజమండ్రి. సరిపోయిందా? ఎస్, ఎస్టర్డే కిరణ్ బాట్ ఏ ఫ్లాట్ ఫర్ పవన్ ఇన్ రాజమండ్రి. ఎస్, ఇట్స్ అబ్సల్యూట్లీ రైట్. లేదా ఇన్ రాజమండ్రి అనేది ముందుకు తీసుకొస్తాం అనుకో, ఓకే, ఇన్ రాజమండ్రి కిరణ్ బాట్ ఏ ఫ్లాట్ ఫర్ పవన్ ఎస్టర్డే. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, అది కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్. బాగా వచ్చిన వాళ్ళు కొంచెం ఇటు అటు మారుస్తారు, కానీ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది సబ్జెక్టు, వర్బు మాత్రం ఆ రెండు పక్క పక్కనే ఉండాలి. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. ఇందులో సబ్జెక్ట్, వర్బు, ఆబ్జెక్ట్, నౌన్ని కూడా మ్యాక్సిమం కదపకండి. ఓకే, ప్రస్తుతానికి కదపకండి. యాజ్ వీఆర్ లెర్నర్స్, యాజ్ యు ఆర్ బిగినర్స్, ప్రస్తుతానికి ఈ పాయింట్స్ ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక సెంటెన్స్ ఇవ్వగానే తెలుగులో ఫస్ట్ దాన్ని విడివిడిగా చూసుకోండి, దాన్ని ఈ ఆర్డర్లో మార్చడానికి ట్రై చేయండి. సో దట్ ఈస్ వాట్, వెరీ సింపుల్. నేను ఇప్పుడు ఇంకో సెంటెన్స్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. నౌ లెట్స్ టేక్ అనదర్ తెలుగు సెంటెన్స్ హియర్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఒక తెలుగు సెంటెన్స్ రాశాను. రేపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మోదీ గారిని స్పెషల్ స్టేటస్ కోసం కలుస్తారు అని చెప్పాను. ఓకే, ఇక్కడ మీరు ఫస్ట్ తెలుగులో ఉన్న సెంటెన్సెస్ని, ఆ వర్డ్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, రేపు అనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటామండి? టుమారో అంటాం. చంద్రబాబు నాయుడు అనడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఎస్, చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో అనడాన్ని ఏమంటామండి? ఢిల్లీలో అనడాన్ని ఏమంటాం? ఇన్ ఢిల్లీ లేదా ఎట్ ఢిల్లీ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ మోదీ నీ అనడాన్ని ఏమంటాం? ఇక్కడ చూడండి, నీ అనే పదానికి ఎలాంటి ప్రపోజిషన్ ఉండదండి. ఓకేనా, ఫర్, విత్ అలాంటి ప్రపోజిషన్ ఏమి ఉండదు. సో మోదీ నీ అనడాన్ని మోదీ అంటాం. ఓకే, సో నెక్స్ట్ స్పెషల్ స్టేటస్ కోసం అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? ఫర్ స్పెషల్ స్టేటస్ అని చెప్పాలి. మరి కలుస్తారు అంటే అది రేపు కలుస్తారు కాబట్టి విల్ మీట్ అని అంటాం, విల్ మీట్. ఓకే, ఇక్కడ ఒకసారి రాసే ప్రయత్నం ఒకసారి చేస్తాను, జాగ్రత్త చూడండి. తెలుగు మీకు నచ్చినట్టు మీరు మాట్లాడుకోండి, కానీ దాన్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసేటప్పుడు మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రేపు అనేది అంటే ఇక్కడ టైం అండి, ఇది రేపు అనేది ఏంటి? టైం. చంద్రబాబు నాయుడు అనేది ఇక్కడ ఏమవుతుంది? సబ్జెక్ట్ నౌనా, ఆబ్జెక్ట్ నౌనా? ఖచ్చితంగా సబ్జెక్ట్ నౌన్. ఎందుకంటే కలుస్తారు, ఎవరు కలుస్తారు? ఆ పని ఎవరు చేస్తారు? చంద్రబాబు నాయుడే చేస్తాడు. ఢిల్లీలో అనేది ఏంటి? ఇక్కడ ప్లేస్ అండి, ఇది ప్లేస్. మోదీ నీ అనేది ఏమవుతుంది? ఏ పర్సన్ పక్కనైనా నీ అనే సౌండ్ కానీ తో కానీ యాడ్ అయితే అది ఆబ్జెక్ట్ నౌన్ అని చెప్పాను కదా, ఇది ఆబ్జెక్ట్ నౌన్ అండి. స్పెషల్ స్టేటస్ కోసం అది కూడా ఆబ్జెక్ట్ నౌన్. ఓకేనా, కలుస్తారు అనేది ఏంటండి? ఆబ్వియస్గా మీకు తెలుసు, వర్బ్. తెలుగులో ఉన్న చివరి పదమే వర్బ్. మనకు యాస్టీజ్గా రాస్తాం, దీన్నే బట్లర్ ఇంగ్లీష్ అంటారని చెప్పాను. మరి దీన్ని రైట్ ఆర్డర్లో అంటే ఇది రైట్ ఆర్డర్ అండి. ఓకే, సో ఫస్ట్ సబ్జెక్ట్ పెట్టాలి, తర్వాత వర్బ్ పెట్టాలి, తర్వాత ఆబ్జెక్ట్ నౌన్ పెట్టాలి. ఆబ్జెక్ట్ నౌన్లో ఒకవేళ రెండు ఉంటే ఆ వర్బ్ తర్వాత ఏది చెప్తే బాగుంటుంది అనేది చూసుకొని పెట్టండి, తర్వాత ప్లేస్ పెట్టాలి, లాస్ట్లో టైం పెట్టాలి. ఆ ఆర్డర్లో నాకు దీన్ని కమెంట్ సెక్షన్లో మీరు రాసి పంపించండి. సో దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అట్లీస్ట్ నా క్లాస్ కొంతమందికైనా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి, దేని తర్వాత ఏం అప్లై చేయాలనేది ఈజీగా తెలుస్తుంది. నాకు అసలు తెలుగులో సెంటెన్స్ వినగానే నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేయాలి అంటే ఏమేం చేయాలి? ఆ వర్డ్స్ కూడా మనకు టక్ 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 మన అందాలండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మోదీ నీ అంటే విత్ మోదీయా, ఆన్ మోదీయా, ఇన్ మోదీ, అంత టైం ఉండదు మనకు. సో ఫస్ట్ నేను వర్డ్స్ నేర్పిస్తాను.
ఇలా ఒక వర్డ్ రాగానే టక్ మన మైండ్లోకి వచ్చేయాలి. అండ్ దట్ టు అది సబ్జెక్ట్ నౌనా, ఆబ్జెక్ట్ నౌనా, ప్లేసా, టైమా, అది కూడా అంత క్లారిటీగా రావాలంటున్నారు. ఆ రెండు మీకు వస్తే ఒక ఆర్డర్లో టక్ 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 మనం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఈ సిరీస్లో మనం కంప్లీట్గా ఫ్రమ్ ద స్క్రాచ్, నాకు ఏమి రాదు అనుకోనే వాళ్ళ దగ్గర నుండి నేను ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను అనే రోజు వచ్చేంత వరకు నేను మీతో ఉంటాను. ఖచ్చితంగా ఐ విల్ మేక్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, for that please subscribe our channel and do follow like more videos. If it is possible, share all kind of these videos to your friends and family members so that will be very helpful to us. See you in the next video. Take care.